స్థానిక ప్రకాశం బజార్లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రకాశం బజార్ వ్యవస్థాపక సోదరులైనటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పెరిక గోపాల్, అతని సోదరుడు మున్సిపల్ మాజీ చైర్మన్ పెరిక రాజారత్నం విగ్రహాలు ప్రకాశం బజార్ మెయిన్ బజార్కు మార్చనున్నారు. స్థానిక ప్రకాశం బజార్లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రకాశం బజార్ వ్యవస్థాపక సోదరులైనటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పెరిక గోపాల్, అతని సోదరుడు మున్సిపల్ మాజీ చైర్మన్ పెరిక రాజారత్నం విగ్రహాలు కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రకాశం బజార్ తిరుమల కార్నర్ నుండి ప్రకాశం బజార్ మెయిన్ బజార్కు మార్చడానికి నిర్ణయించి గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన పనులు ప్రారంభించారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు, కుమారులు, పట్టణ దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, సీనియర్ సిటిజన్స్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, ఈఈ రాములు, డిఈ అశోక్, ఏఈ ప్రవీణ్తో పాటు పెరిక గోపాల్, రాజారత్నంల కుటుంబ సభ్యులు పెరిక ఉమామహేశ్వరరాజ్, పెరిక కరణ్ జయరాజ్, పెరిక వినాయకరాజ్, పెరిక చిట్టి, కార్పొరేటర్ పెరిక స్వాతి, పెరిక రమేష్, పెరిక రాజేష్ బాబు, మాతంగి సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునాస వెంకన్న, మాస్ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, దళిత సంఘాల ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు పరిదెల నవీన్ కుమార్, మాజీ కౌన్సిలర్ లతీఫ్, బీసీ విద్యార్థి సంఘ నాయకులు టంగుటూరి జశ్వంత్, పెరిక యువన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం బజార్లో మాజీ మున్సిపల్ చైర్, మాజీ ఎమ్మెల్యే రాజస్థాన్ గారికి, మాజీ పిసిసి ప్రెసిడెంట్ పెరిక గోపాల్ గారి విగ్రహాలకు రోడ్డు వెడల్పు భాగంగా వారైతే మొట్టమొదట సూచించిన కాంగ్రెస్ ఆఫీస్, పాత ఆఫీస్ కాంగ్రెస్ ఆఫీస్ పక్కకు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇది త్వరగా పూర్తి చేసి, ఎందుకంటే ప్రకాశం బజార్కి వారు చేసే సేవలకు గుర్తుగా ఈ విగ్రహాలు ఇక్కడ కాంస విగ్రహాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ అందరికీ సహకరించి వారి కుటుంబ సభ్యులకు, ఉన్న ప్రతి ఒక్క నాయకులకు, మా ఈ గారికి, మున్సిపల్ కమిషనర్ వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్ అభివృద్ధి కోసం ఈ రోడ్డు వెడల్పు సిచ్యువేషన్స్లలో మా మామగారైన పెరిక గోపాల్ గారి విగ్రహాన్ని మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దగ్గర పునఃప్రతిష్ఠ చేసే సందర్భంలో ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. దీనికి సహకరించిన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మేయర్ గుడి చైతన్య శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్థానిక నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో రోడ్డు వైడనింగ్ కారణంగా ప్రకాశం బజార్ వ్యవస్థాపక సోదరులైనటువంటి పెరిక గోపాల్, పెరిక రాజరత్నం గారుల విగ్రహాలు ఒక 100 గజాల దూరంలో పెట్టాలని చెప్పి మంత్రి గారి సూచన మేరకు వారి కుమారులుగా మేమంతా అంగీకరించినాం. వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొదలు కూడా ఈ విగ్రహాలని ఏర్పాటు చేసింది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే. ఇప్పుడు కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని, కొడుకుల అభిప్రాయాలు తీసుకొని, కుటుంబ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకొని ఆయన చేసిండు. మేమంతా దాన్ని ఆమోదిస్తున్నాం. ఈరోజు ప్రకాశం బజార్లో ఉన్నటువంటి రోడ్ వైండింగ్ కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు పెరిక రాజరత్నం గారు మరియు పెద్దలు గౌరవనీయులు పెరిక గోపాల్ గారి యొక్క విగ్రహాల మార్పు గురించి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయం దగ్గర మరి నూతన విగ్రహావిష్కరణ భూమి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి సహృదయంగా మరి ముందుకు వచ్చి ఈ యొక్క బాధ్యతను తన మీద వేసుకొని ఆ యొక్క మహనీయుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసినందుకు మంత్రివర్యులకు, గౌరవనీయులు పెద్దలు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మున్సిపల్ మేయర్ గారికి, మరి పట్టణ ప్రముఖులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా సంఘ పక్షాన తెలియజేస్తున్నాము. ప్రధానమైనటువంటి మా విన్నపం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ పెట్టిన తర్వాతనే మీరు మిగతా కార్యక్రమాలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాము.